ప్రభుత్వం వచ్చినా కానీ ముందుగా తీసే నినాదంగా అయితే నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులు ఎవరు అనే మాట కాడికి వస్తున్నారు. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందా జరగదా? నిరుద్యోగులకి న్యాయం ఏ ప్రభుత్వం చేయట్లే. మెయిన్గా ముఖ్యంగా గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగులాగే మిగులుతున్నారు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇంటింటికి ప్రచారం చేసినాం. మేము ఆ రోజు ప్రచారం చేయకుండా ఉండుంటే మాకు జాబులు వచ్చాయి. కేసీఆర్ మమ్మల్ని ఆగం చేసిండని మీ పుస్తకాలని దూరం పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే అధికారంలో వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని 2 లక్షలు హామీ ఇచ్చి ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా 10,000 ఉద్యోగాలు తప్ప ఎటువంటి కొత్త నోటిఫికేషన్ లేలే. గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ 1కి ఎక్స్ట్రాగా కొన్ని 70 పోస్టులు యాడ్ చేసి ఇచ్చారు కానీ కొత్త నోటిఫికేషన్లు ఎటు ఇవ్వలే. 2022లో జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ 2023 అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసి కూడా నోటిఫికేషన్లని వాయిదాలు వేసుకుంటూ 2 ఇయర్స్ 3 ఇయర్స్ దగ్గర 2026 వస్తే 2 సంవత్సరాలు నాటి దాటిపోయింది. ఒక్క నోటిఫికేషన్ వెళ్ళా. మేనిఫెస్టోలో మాత్రం గొప్పగా రాస్తారు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో. మరి ఏరా బాబు 2 లక్షల ఉద్యోగాలు అంటే మీ 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామని లేదు, మా టర్మ్స్లో ఇస్తామని మాట మారుస్తున్నారు. సో ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు విద్యార్థుల్ని పాములుగా యూజ్ చేసుకొని అధికారంలోకి వస్తున్నారు. ఇక మాకు కూడా జ్ఞానోదయం అయింది. మేము ఎటువంటి పార్టీలను నమ్మను. మాకు ఉద్యోగాలు కల్పించేకి మా అంతరాక్షిని నమ్ముకొని మేము ఓట్లు వేస్తామని. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా. మరి ఎందుకు విద్యార్థులు ఏం చేస్తున్నారు, మరి వెనెందుకు తిరగట్లేదు అంటారు? అంత జరిగినా అనేది అధికారంలో అంత మెజారిటీగా ఏం రాలే. చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూరల్స్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా, మున్సిపాలిటీస్లో మా స్టూడెంట్స్ పవర్ ఏందో చూపిస్తాం. పక్కా ఈసారి బుద్ధి చెప్తాం కాంగ్రెస్ పార్టీకి. మున్సిపాలిటీస్లో వచ్చినంత, లోకల్ గ్రౌండ్లో వచ్చినంతగా రేపు బై ఎలక్షన్స్ వస్తాయి. రేపు మెయిన్ ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ని పొందబెడతాం.